రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి సోనియా గాంధీ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడం సంతోషకరమని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు. సోనియా గాంధీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలగల తిరుపతి, డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, నాయకులు ఎర్రం గంగనరసయ్య, గుగ్గిళ్ల వెంకటేష్, సనుగుల గంగాధర్, అక్కినపల్లి శ్రీనివాస్, సురయాథయ్య, మాడిశెట్టి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు దొరసాని ఎలా అయితే తయారవుతున్నానో అదే విధంగా నగలు పెట్టుకొని వడ్డాలాలు చుట్టుకొని ఏ విధంగానైతే తయారైతే ఆ విధంగా తెలంగాణ తల్లిని తయారు చేసిన దొర అహంకారానికి నిదర్శనం అది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా పాలన తెలంగాణ తల్లి విగ్రహంలో అందరికీ కనబడుతుంది. వేములవాడ నియోజకవర్గం వెనుకబడిపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి దొరల అహంకారానికి నిదర్శనం అని చెప్పి ఇలా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మన ఆదిశేషన్న గారు ఇలా అనేక ప్రతి ఏ చిన్న పండుగ అయినా ఏ కార్యక్రమం అయినా అందుబాటులో ఉండి పేదల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు, ఎందుకంటే ఇలా గడప గడపకు ఇక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నాయో తీర్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి మనకి ఇలా అనేక రకాల సమస్యలు ఇప్పటికే సంవత్సర కాలంలోనే అనేక రకాల సమస్యలను అభివృద్ధి పథంలో తీసుకుపోతూ పరిష్కరించుకుంటూ పోతున్నాం. కాబట్టి సాగునీటి రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావడం ద్వారా వెంటనే పరిష్కరిస్తూ ఇలా పేద ప్రజల కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి మన సోనియా గాంధీ కృతజ్ఞతలు ఎల్లవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారే. సోనియా గాంధీ గారి మరి ఏదైతే వారు ఏర్పాటు చేసిన తెలంగాణను మనం చూసినాం 10 సంవత్సరాలలో వెనుకబాటుతానండి. ఇప్పుడు ప్రజాపాలన గడిచిన 10 సంవత్సరాలు ఒక్కెత్తి అయితే ఇప్పుడు గడిచిన సంవత్సరం లోపల మరి ప్రజాపాలనలో మరి ఏ బడుగు బలహీన వర్గాల ఏ సమస్యలు ఉన్నా కానీ కూడా మరి ఇక్కడ వేములవాడ నియోజకవర్గానికి వచ్చినట్టయితే మన పెద్దలు ప్రభుత్వ విప్పు ఆదిశేషన్న గారు మరి ఏ సమస్య ఉన్నా కూడా మరి ప్రజల మధ్యనే ఉంటూ మరి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఇటు అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ఇటు సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, ఏ ఒక్కటి తగ్గకుండా మరి ముందుకు తీసుకుపోతున్న ఘనత మరి వారిది. మరి ఈ సందర్భంగా మరి వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సందర్భం కోరుకుంటూ స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య మరి మేమందరం కలిపి పెద్ద ఎత్తున సోనియమ్మ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ ఇచ్చే సందర్భంగా ప్రత్యేకంగా మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు మా గౌరవనీయులు ఆదిశేషన్న ఎమ్మెల్యే గారి సూచన మేరకు రుద్రంగి గ్రామంలో మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఒక పక్క రాష్ట్రం ఇవాళ తీస్తుంది, మనం తెలంగాణ ఎట్లా ఆలోచన వచ్చి కూడా ఇచ్చిందంటే మరి ఆ తల్లి త్యాగం చెప్పవచ్చు.